హాయ్ అండి, నమస్తే. దోసపిండితోటి పునుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి ఎప్పుడు కూడా దోసపిండి ఇంట్లో రెడీగానే ఉంటుంది కదండి. కొంచెం దోసపిండి తీసుకుని అందులో 2 స్పూన్లు మైదా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర, చిన్న చిన్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం సోడా వేసుకుంటే పునుగులు గొల్లగా వస్తాయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా చిట్టి చిట్టి పునుకుల్లో వేసుకుని చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కకుండా వేస్తే పునుకులు ఆయిల్ పీల్చేస్తాయి. మనకి ఎప్పుడన్నా వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినా, ఇంటికి ఎవరన్నా సడన్గా గెస్ట్లు వచ్చినా చాలా ఈజీగా ఇవి ఇలా చేసి పెట్టేయచ్చండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.